ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే శాన్వి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ జనసేన పొత్తు అనేది ఎప్పుడో కన్ఫర్మ్ చేశారు, కానీ ఇప్పటికీ ఎవరికి ఎన్ని సీట్లు అనేది మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు భేటీ జరిగింది. అసలు ఆ భేటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటికన్నా సీట్ల గురించి కన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళు నాకు తెలిసి ఒక నెల రోజుల క్రితమే ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఎన్ని స్థానాలు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. కాకపోతే ఇప్పటి వరకు ఎందుకు వాళ్ళు ప్రకటించట్లేదు అంటే, ఇప్పటి వరకు వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీలో సంబంధించినటువంటి లోకలకులు అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమవుతున్నాయి. రేపు 27వ తారీఖు ఫిబ్రవరి 27వ తారీఖున రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున వ్యక్తిని నిలబెడతారు, అతను గెలుస్తాడు కూడా. కాబట్టి వచ్చేంత వరకు కూడా అన్ని స్థానాలు ప్రకటించకుండా వాళ్ళు విడతల వారీగా కొన్ని చేస్తూ ఇబ్బందికరం లేని కొన్ని నియోజకవర్గాల గురించి ముందు ప్రకటించుకుంటూ వస్తారు. దానికి 8వ తారీఖు నాడు ముహూర్తం పెట్టుకున్నారు. 8 తర్వాత ఆ రోజు కూడా మొత్తం ప్రకటిస్తారని నేను అనుకున్నాను. ఒక 5-10 కంటే ఎక్కువ ప్రకటించకపోవచ్చు. అట్లా ముందుకెళ్తూ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత కానీ దాన్ని ప్రకటించరు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ స్పష్టమైన అవగాహనకు వచ్చి ఉండారు. వాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకొని మేము ప్రకటిస్తున్నాం కదా అని చెప్పి ఆరు సార్లు ప్రకటించారు ఇప్పుడున్న అధికార పార్టీ. ఎన్ని స్థానాలు ప్రకటించారో చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళకు ఒక రకమైన భయం పట్టుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏందంటే ఇప్పుడు ప్రకటించారు అనుకుంటారు, రేపు పొద్దున వచ్చేవాళ్ళు ఆశించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆనకట్ట వేయటానికి మొన్నటిదాకా చెరొక 2 స్థానాలు ప్రకటించారు. అంటే వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఉన్నాయేమో, మేము ఆ పార్టీలోకి వెళ్తే మళ్ళీ మాకు అవకాశం రాకపోవచ్చు, ఓడిపోవచ్చేమో అనే ఉద్దేశంతో, ఈ పొత్తు పొడవదేమో అనే ఉద్దేశంతో మిగిలిన వాళ్ళందరూ ఆ చేరికలంటూ ఆగిపోయినాయి. అది వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమే. వాళ్ళిద్దరూ ఒక అవగాహనకు వచ్చారు. లోక్సభ స్థానాలు అలాగే శాసనసభ స్థానాలు ఎవరికి అనేది స్పష్టమైన వాళ్ళ ఆలోచనలతో ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలు ఏందంటే, కొంతమంది ఆ పార్టీ గతంలో ఏం జరిగాయంటే, ఇట్లాంటివి జరిగేటప్పుడు పొత్తులు పొడిచినప్పుడు అధిష్టానానికి వదిలేసేవాళ్ళు. ఏ పార్టీకి సంబంధించిన ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకునే విధానం. కాకపోతే ఈ తడవ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఉమ్మడి అభ్యర్థి ఎవరు, అతని గుణగణాలు ఏంటి, అలాంటి వ్యక్తులను ఇద్దరు కలిసి మాట్లాడుకొని ప్రకటిస్తున్నారు. ఇది శుభపరిణామం, ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా. ఇవి అర్థం కాక రకరకాలుగా జుట్టు పీక్కుంటా ఉన్నాయి ప్రతిపక్షం. అంటే అది ఇప్పుడున్న అధికార పక్షం. వాళ్ళకి అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ అనుభవం అలాగే జనసేన అధినేత యొక్క చిత్తశుద్ధి, ఈ రెండు కలిసి ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. ఇప్పుడు ప్రజలంతా ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. మొన్నటిదాకా ఒక రకంగా ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేయడం మొదలుపెట్టిన తర్వాత చాలా స్పష్టమైన ఆధిక్యం ఇవ్వడానికి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఎన్నికల దాకా కనుక ఈ లోపే వీళ్ళని రెచ్చగొట్టి అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళు వ్యతిరేకత వస్తే పబ్బం గడుపుకోవాలని వీళ్ళు చూస్తున్నారు. కానీ అంబటి రాంబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఇప్పుడు 175 సీట్లలో 175 సీట్లు మాకే వస్తాయి, కానీ ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆశించేసి చంద్రబాబు నాయుడు కళ్ళడానికి వెళ్తున్నారు, అదంతా జనసేన వాళ్ళు ఊరికే ఊహాగానాలు తప్ప మీకు ఎటువంటి సీట్లు రావు అంటున్నారు. ఇప్పుడు నాకున్న పరిజ్ఞానంలో చెప్పమంటారా అంబటి రాంబాబు గారి గురించి? ఇప్పుడు ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం కనుక చూసిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ అధికార పార్టీ శాసనసభ్యుల ముఖావళికలో ఒకసారి కనుక గమనిస్తే, మంత్రులు కానీ అధికార పార్టీ శాసనసభ్యుల ముఖావళికలు కనుక మనం స్పష్టంగా మనం ప్రసార మాధ్యమాల్లో చూసాం కాబట్టి చెబుతున్నాం. ఒక్కళ్ళ ముఖంలో జీవకళ లేదు. వాళ్ళకి తెలుసు మళ్ళీ శాసనసభలో అడిగి పెట్టలేము అని నిస్సందేహంగా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ భయం కొద్దీ వాళ్ళు ఉన్నారు. 175 మన పోతాయేమోనని. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత ఈరోజు 175 వీళ్ళకి వస్తాయేమని చెప్పని ప్రజలందరూ భావిస్తున్నారు. అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు కానీ ఆయన మాటలు కానీ మనం పరిగణలో తీసుకోవాల్సినంత అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. వాళ్ళ అధినాయకుడే ఒప్పుకున్నాడు ఓటమిని. కాబట్టి వీళ్ళు ఏదో ఈరోజు పైకి మేకబొత్తు గాంభీర్యం ప్రకటించాలి కాబట్టి వాళ్ళు అలా ఉన్నారే తప్ప, చాలా స్పష్టం ఓటమ్మా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే అధికారంలోకి ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారా లేకపోతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా అని చెప్పని మనకు ఒక 6 నెలల ముందు నుంచి సంకేతాలు అందుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి ఆ శాసనసభ్యులు, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ శాసనసభ్యులు తిరిగి మళ్ళీ ఇదే పార్టీలో అధికారంలోకి వస్తే వాళ్ళు మనుగడ సాగించాలని కోరుకుంటారు కదా. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు యువతలకి అంటే, నీ పార్టీ ఓడిపోతుందని వాళ్ళకి స్పష్టంగా అర్థమైపోయింది. ప్రజల అభిప్రాయం ప్రకారం వాళ్ళకి క్షేత్రస్థాయిలో వాళ్ళు కూడా తిరుగుతారు కాబట్టి, ప్రజల మధ్య ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ అభిప్రాయం ఏంటో వాళ్ళకి తెలిసింది కాబట్టి, అధికార మార్పిడి జరగబోతుందని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ వలస వెళుతున్నారు మీ దగ్గర నుంచి కాదని.
దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా. అవును. ఈయన ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గారు ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఆయన జనవరుల శాఖ మంత్రిగా ఆయన్ని నియమించిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడారో చూస్తూనే ఉన్నాం కదా. నాకేం ఎవరు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తారు, నాకేం పని అంటే ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన ఏం మాట్లాడాడో అందరికి అర్థమైపోయిన తర్వాత ఆయన అంత బాగా మాట్లాడతాడో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయనకి ముందు ఆయన గెలిచి చూడమంటే తర్వాత సంగతి చూసుకోవచ్చు మిగిలిన పరిస్థితి. ఓకే, సీట్ల విషయంలో అయితే జనసేన టీడీపీ ఇద్దరు ఒక నిశ్చయానికి అయితే వచ్చారంటారు. నిస్సందేహంగా అవి పంపకాలు అయిపోయినాయి, అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయారు. కాకపోతే వాళ్ళు ఒక్కొక్కరు ప్రకటించకుండా వస్తారు, ఊరిస్తూ ఉంటారు. వీళ్ళ ఆశలు అడియాశలే అవుతాయి. వాళ్ళు చాలా సమర్థులైన వ్యక్తులు ఎన్నుకుంటున్నారు, వాళ్ళు మంచిగానే ప్రయాణం చేస్తున్నారు అయితే నేనైతే భావిస్తున్నాను. కానీ వైసీపీ వాళ్ళు ఏంటి అంటే వీళ్ళు ప్రజలకి ఎలాంటి హామీలు ఇస్తాము, పథకాలు ఇస్తాము, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వీళ్ళు సీట్లు ఇంకా ప్రకటన చేయట్లేదు అని మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థం కావట్లా ఏం చేయాలో పాల్పోవట్లేదు అనమాట. వాళ్ళు ప్రకటిస్తే అప్పుడు వీళ్ళు ప్రకటించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళేమో ముందుగానే వీళ్ళ ఎత్తులు పై ఎత్తులు వేస్తూ వాళ్ళకి ఏం కావాలో ప్రజాభిప్రాయం వాళ్ళకు ఉంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళేమో హడావిడి పడతా ఉన్నారు. ఇప్పుడు కొంతమంది పేర్లు ప్రకటించారు, వాళ్ళు జారుకున్నారు, లోక్సభ సభ్యులు జారుకున్నారు. వీళ్ళు బెదిరించాలని చూశారు, ముందు బెదిరిపోతారని భావించారు, వాళ్ళు బెదిరిపోలేదు. ఇప్పుడు వీళ్ళు కాళ్ళబేరానికి వెళ్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు చూసుకుంటా ఉంటే కుటుంబానికి అదే పోకిరి సినిమాలో అందరూ ఉప్మా తిని బతుకుతారా అన్నట్టు ఇప్పుడు ఇక్కడ వచ్చేతలకి కుటుంబాలకు మాత్రమే ఇస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళకి లేరు కదా. ఇవాళ చెప్పని టకటక వాళ్ళు 25 మంది లోక్సభ సభ్యుల పేర్లు ఏంటో, మరి వాళ్ళు సింహం సింగిల్గా వస్తుందని వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళ అధినాయకుడిని సింహంగా పోల్చుకున్నారు కదా. మాకు 175 స్థానాలు వస్తాయి, 25 లోక్సభ స్థానాలు వస్తాయి అని చెబుతున్నారు కదా. మరి దానికి ఇప్పుడు 6 విడతలుగా ప్రకటించాల్సిన అవసరం ఏమొచ్చింది? 6 విడతలుగా ఎందుకు ప్రకటిస్తున్నారు? దానికి సమాధానం చెప్పండి ముందు. రేపు పొద్దున వాళ్ళు మాట్లాడుకోవాలన్నా కూడా సర్లేండి. ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం కావచ్చు, వాళ్ళ విషయం కావచ్చు, అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తున్నాం కాబట్టి ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది. కాకపోతే మేకపోతు గాంభీర్యం అంతే. యా సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.